మార్నింగ్ అందరికీ. అనుదిన వాక్య భాగం ఈ దినమున కీర్తనకారుడు రాసిన కీర్తన గ్రంథం 113వ అధ్యాయం 8వ వచనము. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎలాంటి వారిని ఆయన లేవనెత్తువాడట? బీదల ఎడల ఆయనకి ఎక్కువ మక్కువ సుమ. ఎందుకనగా ధనికులు వారు ఏ సమాధానం చెప్పినా గర్వంతో చెప్తుంటారు, కానీ బీదలైతే వారు ఒక సాత్వికమైన మనసుతో, అందుకే ఆయన బీదలనే ఎన్నుకున్నాడు. శిష్యులను చూసిన మరి ఆ 12 మంది శిష్యులను చూసిన వారిని జాలర్లు ఎన్నుకున్నాడు ఆయన. సో బీదలను ఇలాంటి వారిదే నీ రాజ్యం అని ఆయన చెప్తుంటాడు. ఎందుకనగా దీన మనసు. కానీ పరిశుద్ధులైన ఎలో బిడ్డలారా, మనము ధనికులమైనప్పటికీ బీదలమైనప్పటికీ ఆయన యందు మనము ఐశ్వర్యం కలిగి ఉంటే, హృదయమందు మనము ధనికులమైతే మనము ఇహలోకంలో మనము దీనత్వమే కలిగి ఉంటాము, దీన మనస్సే మనం కలిగి ఉంటాము. మరి సారేపాతు విధవరాలు సందర్భం మనం చూసినట్టయితే 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ మాట ఉంటుంది. అక్కడ మరి ఏలియా ప్రవక్త గారు వెళ్ళినప్పుడు, అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేను ఇదిగో ఈ కరువుకు నుంచి మరి కొంచెం నా పిండి ఉన్నది, కొంచెం నూనె ఉన్నది, రొట్టెలు చేసుకొని తిని చనిపోదాం అనుకుంటున్నామంటది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ సమయంలో అమ్మా నువ్వు ముందుగా ఒక అప్పడం చేసి నాకు పెట్టు అంటే, బీదలకు ఎలాంటి దాతృత్వం మనసు ఉంటుందో చూడండి. ఆ దీన హృదయురాలు విధవరాలు ఆమె తన మరి మొదట అప్పడం చేసి ఏలియా గారికి ఇచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మా నీ తొట్టిలో పిండి అయిపోదు అన్న, ఎప్పటి వరకు యెహోవా ఈ భూమిని దర్శించి వర్షం కురిపించే వరకు నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు అన్నాడు. చూసారా ఆ యొక్క దీన హృదయురాలు, ఒక దీనస్థితి కలిగిన ఒక బీద విధవరాలు మరి తన దీనస్థితి మాత్రమే కాకుండా దాతృత్వమైన మనసు, తన గురించి తన కుమారుని గురించి ఆలోచించుకోలేదు ఆవిడ. ముందు అప్పడం ఏదో ఒక్కొక్క అప్పడం చేసుకుంటాననుకుంది, కానీ సేవకుడికి ముందుగా ఆ సేవకుని మాట, ఈయన ఎలోహిం జనుడని నమ్మింది, దైవజనుడని నమ్మింది, విశ్వసించింది, ఆ వాగ్దానం స్వతంత్రించుకుంది. ఆ 3.5 సంవత్సరాల కరువు కాలంలో ఆమె ఇంటి వారు పోషించబడ్డారు. ఎంతో గొప్ప భాగ్యం సుమ. ప్రార్థించుకుందాం. అట్టి కృప మనకు కూడా ఆయన ఇచ్చువాడు, అట్టి దీవెన మనకు కూడా ఇచ్చువాడు ఆయన. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో నాయన దీన హృదయం కలిగిన వారిని మీరు హెచ్చించువారు, బీదలైనప్పటికీ వారిని మీరు పోషించి బలపరచువారు. ఆ విధంగా సారెపాతు విధవరాలు మీరు పోషించినారు, మమ్మల్ని కూడా మీరు పోషించే సమర్థులు. యెహోవా నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపరలోకపు తండ్రి అయిన యెహోవా ప్రేమయు ఆశ్రమిస్తే కృపయు పరిశుద్ధాత్మ ఆదరణ మీకును మీ కుటుంబములకును ఆయన రాకడ పర్యంతము ఆయన కృపతోడై నడిపించును గాక. ఆమేన్.